మనం ఆర్మూర్ మండలంలోని దేగం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ దేగం గ్రామంలో గ్రామ పంచాయతీ వద్ద ఇక్కడ ఉన్నాము. దేగం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచి బియ్యం గణేష్ గారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డు నంబర్లు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 12 మంది వార్డు సభ్యులుగా ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి బండారి మణి దీపిక ఉన్నట్లు చెప్పవచ్చు. మనం ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ పోతు నరసయ్య, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సిబ్బంది, గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అధికారుల సంఖ్య ఒక 8 మంది సభ్యులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అలాగే గ్రామ జనాభా తీసుకున్నట్లయితే మనం ఇక్కడ 3165 గ్రామ జనాభాగా ఉంది. ఇక్కడ అలాగే పురుషుల సంఖ్య ఇక్కడ 1550 పురుషుల సంఖ్య ఉంది. ఇక్కడ స్త్రీలు 1615 మంది స్త్రీలుగా ఉన్నారు. గ్రామంలో ఓటర్ల సంఖ్య ఓవరాల్గా తీసుకున్నట్లయితే 2360 మంది ఓటర్ సంఖ్య ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి పురుషుల సంఖ్య 1100 దాకా ఉంటుంది. అలాగే ఉన్నటువంటి స్త్రీల యొక్క 1260 స్త్రీలుగా ఉంటారు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల వృత్తుల వారు తీసుకున్నట్లయితే ఇక్కడ రజకులు కానీ, ఇక్కడ నాయబ్రాహ్మణులు కానీ, ఇక్కడ మరి సాలివానులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గీత కార్మికులు కానీ అనేకులుగా కుల వృత్తులుగా పనులు చేస్తున్నట్లు ఇక్కడ మన గ్రామస్తుల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామము దేవంగా ఇక్కడ ఉన్నట్టు దేవాలయాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో కాబట్టి ఇక్కడ దేవంగా అనే గ్రామంగా మనము పిలువబడే పూర్వీకులు పిలుస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ దేవం గ్రామంగా దాన్ని మార్చడం జరిగిందని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్నారు. మరొక కొన్ని విషయాలు గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. రైతులు ఈ గ్రామంలో ఎలాంటి పంటలు పండిస్తారు, వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉన్న అంశాన్ని మనం ఇప్పుడు రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సారు సోయలు ఇంత మొక్కలు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు, సరిగా ఏవి లేవు, అన్నిటికీ కఠినమై అన్ని దెబ్బతీసినాయి, ఎండిపోయినాయి. అరి పంటలు ఎండిపోతున్నాయి. ఏమేమి పంటలు పండిస్తారు? ఏమేంటి పసుపులు, ఇంత మొక్కలు, సోయలు, అవే పంటలు పడతాయి. అడ్ల పంటలు ఇన్ని పండిస్తాము. జొన్నలు, మిర్చి, కూరగాయలు పండుతున్నాయి. కానీ సార్ నీళ్ళు సరబరా అందక అన్ని దెబ్బలు బోర్లన్నీ ఎత్తిపోయినాయి, అన్ని దెబ్బతీసినాయి. సజ్జలు, జొన్నలు, సోయలు, టమాటా, వంకాయ అన్నీ మంచిగా పడతారు. పసుపు అంతా మంచిగానే ఉంది. వాటర్తోనే ప్రాబ్లం ఉన్నది, బాగా ప్రాబ్లం ఉండి పంటలు నిండిపోయినాయి. ఇప్పుడు కూడా అన్ని దెబ్బతిన్నాయి పంటలు. వాటర్ లేదు, బోర్లు ఎత్తిపోయినాయి మొత్తం. వీటితోనే ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు ఇంకా ఏం సోయా బియ్యం వేయలేరు వర్షాలు లేక. వ్యవసాయంపై మీరు ఎలాంటి లాభాలు సమకూరుస్తారు? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి ఎలాంటి లాభం లేదు, లాసే ఉన్నది సార్. పోయినసారి రెండు సారా సోయలు పోసినాం, 2 సారా ఏం వెళ్ళలేవు. ఒక బిగానా ఒక సంచి వెళ్తే మొత్తం అయింది. అప్పుడు పెట్టుబడి వెళ్ళలేదు, పెట్టుబడికే లాస్ మొత్తం సార్. సంచుల పైసలు కూడా వెళ్ళలేవు. ట్రాక్టర్ కిరాయి అవన్నీ మందు అవన్నీ మొత్తం మీదనే పడిపోయినాయి. లాసే ఉంది మొత్తం వ్యవసాయంలో ఈ సంవత్సరం. మీరు ఏమేమి పంటలు పండిస్తారు? ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ఖర్చు అంటే 15,000 ఖర్చు వస్తుంది. ఏ పంటకు? అరి పంటకు 5,000 15,000 ఖర్చు వస్తుంది. ఇక అట్లా సోయ మనం ఏంది 5 బంచాతులు మునుగుతున్నాం. పంట ఏది ఆలకాలం ఇది లేక నీళ్ళు లేక బోర్లు ఎత్తిపోయినాయి. పూర అందరూ వేసినాయి, గొడ్డు గడ్లు కోసినాం. ఆ ట్రాక్టర్ కిరాయిలు వెళ్ళలేదు, అవేమి ఖర్చులు వెళ్తాయి, అన్ని మీద పడ్డాయి. బీగాన మంచిగా పడితే 20 సంచులు వెళ్తాయి. ఇక నీళ్ళు లేకపోతే వస్తుంది, నీరు కూడా ఎండిపోయినాయి.
గ్రామంలో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ 8 మంది ఇక్కడ ఉంటారు. ఈ 8 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళకు చాలని జీతాలు రావడంతో మాకు బతుకు తెరువు కష్టం సాధ్యంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ మనము చూడవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారి సమస్యలను, ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఏ విధంగా వేతనం పెంచాలో, వీళ్ళకు వేతనం ఎలా అందుతుంది అనే అంశాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు లిండుతా లేదు, 3 ఏళ్ళు ఇస్తున్నారు. మాకు బ్యాంకు నుంచి పైసలు రాలా. ఏం చేస్తున్నారు మీరు? సఫాయి పని చేస్తున్నాం. మాకు 4 ఏళ్ళు బ్యాంకు నుంచి రాలా, గవర్నమెంట్ నుంచి. తీయోడెల్లా 3 ఏళ్ళే ఉండే. సార్ ఎక్కించండి, జీతము పెంచుతా అంటున్నాడు. ఇక సార్ ఎక్కిండు కదా, పెంచుతారు కదా, బ్యాంకులకు నుంచి రాలే మాకు జీతం. మాకు ఈ పని చేస్తున్నాం కానీ మాకు ఎటు లిండుతలేదు సఫాయి పని. మీకు దయచేసి మాకు గవర్నమెంట్ నుంచే రాలా జీతాలు. ఒక 5,000 పెంచుర్రి మంచిగా. పొద్దుకిందాక మంచిగా పని చేస్తాము, కాలు మొత్తం బురదల చేతులు పెడతాము, అన్నీ చేస్తాము. మాకు మంచిగా జీతాలు పెంచుండ్రి దయచేసి. ఎల్లంతాడ చేతులు పట్టి తూములు బాధలు పడతాము, అంగుండి అందులో పాములు ఉండ తేళ్ళు ఉండని బాగా మేము తీస్తాము. కానీ మాకు జీతాలు లేవు. ఇక గవర్నమెంట్ నుంచి ఒక 5,000 జీతం రాలే సార్. మాకు గంద పడినది, తకిలితో ఇస్తున్నాం. గట్టెరు 4 మట్టి గట్టెరు దిక్కుంటా ఇస్తున్నాం. అందులో దిగు నిన్న పెద్దగా గట్టెరు తీసినాము, చిన్న రాళ్ళన్నీ అటు పడేసినాం, మంచిగా సాపి వేసినాం, మంచిగా తీస్తున్నాం గట్టెరు. మాకు పగారు నిండుతలేవు సారు, మా పగారు పెంచారు. ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొట్టమొదటిగా ఇక్కడ సోలార్ నిర్మించడం జరిగింది. ఇక్కడ నిర్మించినటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డి చొరవతోని ఇక్కడ 5 సోలార్లు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ 5 సోలార్లు నిర్మించడంతో మరొక అదనంగా ఇక్కడ 5 సోలార్లు కూడా ఇక్కడ గ్రామం నుంచి మరి 10 మొత్తం ఇక్కడ చేపించాలని చెప్పేసి ఇక్కడ దృష్టి సాధించడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల సౌకర్యాలని ఇప్పుడు సోలార్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే అన్న అంశాన్ని మనం గ్రామస్తులని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సోలార్లు మంచిగా ఉన్నాయి. ఇప్పటికైతే ఈ కరెంటు పోయినా లేకున్నా కానీ అది పనిచేస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇటువంటి ఇంకా కొన్ని అయితే కూడా మంచిగా ఉంటుంది. అంటే కరెంట్ లేకున్నా కానీ మనకు మంచిగా పనిచేస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. 5 వచ్చినాయి సార్. ఇప్పుడు 5 కూడళ్ళు మంచి మెయిన్ సెంటర్లో పెట్టినారు. మెయిన్ సెంటర్లో నడుస్తున్నాయి సార్, సరిగా ఉన్నాయి, అన్ని పని నడుస్తున్నాయి. ఇటువంటి ఇంకా కూడా కొన్ని మెయిన్ కూడళ్ళు ఉన్నాయి. ఇంకా కొన్ని మాకు ఇది చేస్తే కరెంటు ఆదా చేసుకున్నట్లు ఉంటుంది. మాకు అవసరం వచ్చినప్పుడు కరెంటు పోయినా కానీ ఇవి మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఇది ఈ సోలార్ సిస్టమ్ బాగానే ఉన్నది కాబట్టి మాకే కాకుండా కూడా అంతటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేయాలని కూడా నేను ఆశిస్తున్నా సార్. ఈ దేగం గ్రామంలో ఉన్నటువంటి
వెంకట్రామ్ గారు ఇక్కడ ఉన్నారు. వెంకట్రామ్లో గతంలో కూడా ప్రమాదంకు గురైనటువంటి ఒక కాలును తీసివేయడం జరిగింది. ఆ వికలాంగుడికి ఎలాంటి ఆర్థిక సాయము మనం అందించడం లేదు. గత ప్రభుత్వం అందించకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటికీ మాకు ఆర్థిక సాయం అందించినట్లయితే నాకు చాలా బాగుంటుందని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. అలాగే మాకు దిక్కు తోచని స్థితిలో ఉన్న నాకు ఎలాంటి ఆర్థిక సాయం ఇప్పటి వరకు అందించలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా నాకు ఆర్థిక సాయం అందించినట్లయితే మరికొద్ది నాకు తోడుంటుందని చెప్పేసి ఇక్కడ వారు కోరుతా ఉన్నారు. అలాగే ఆయన సమస్యను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు వెంకట్రాముడు సార్, సూర్య వెంకట్రాముడు. నాకేమి దిక్కులేదు సార్, కాలు పోయింది, నాకేమి దిక్కు లేదు, బండి లేదు, పిరేట్లు ఇల్లు లేదు, పెద్ద అందరూ బతుకున్నా సార్, నన్ను కొంచెం సాయం చేయండి. పింఛన్ లేదు సార్, పింఛన్ 1000 రూపాయలు వస్తున్నాయి, పింఛన్ లేదు. పిల్లలకు జాగున్నాయి కానీ 20 కోళ్ళు చూపించింది లేదు, అది కట్టింది లేదు. మంది ఇళ్ళ కిరాయికున్నాయి లేదు, ఎడ్లమంటున్నారు. నీ ఏడ గుడిసేసుకుని ఉండాలా సార్, మీరే చెప్పుర్రి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి పనులు కూలీలు ఇక్కడ ఉన్నారు, కూలీల వద్ద ఉన్నాము. ఈ కూలీలు ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి మురికి కాలువ ఉన్నట్లయితే ఆ మురికి కాలువ మొత్తం కూడకపోయింది. ఆ కూడక పనులు ఇక్కడ కూలీలు తీస్తూ ఉన్నారు. ఆ కూలీలను ఇప్పుడు వారి బాధలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఉపాధి పని చేస్తున్నాం. గటేర్లు ఎప్పటి సందో 10-20 ఏళ్ళ సంది కూడిపోయిన గటేర్లు ఇప్పుడు రోడ్ ఎత్తేసింది. గటేరు రోడ్ కాని రాకుండా అయింది, మట్టి తీసేస్తున్నాం. మాకు డబల్ గట్టెలు కావాలి, పెద్ద గట్టేరు. మాకు చేసిన కాడికి సుఖం, మాకు ఆరం మాకు పైసలు వచ్చినట్టు చూడుండ్రి. మేము పేదవాళ్ళం. మా పేదలని మీరు పట్టించుకుంటేనే మేము బతాం, లేకపోతే బతుకమ్మ. మాకు కూలి ఎంత కూలి అంటే ఇక ఆరంకు వస్తున్నాయి 500, 600 ఇట్లా వస్తున్నాయి. కానీ ఇంకా నిండుతలేవు, నూనెకు సరిపోతలేవు అవి. ఇప్పుడు 3 వారాలు ఆయన అత్తలేవు పైసలు. ఆరం అత్తుండే ఇప్పుడు ఈసారి ఆగిపోయినాయి. మమ్మల్ని ఎంత బాగు చేస్తారు అనుకొని మేము బాధపడితే మమ్మల్ని ఎటు కాకుండా చెయ్యకుండ్రి సార్లు. మీ అందరికీ నమస్కారం. మమ్మల్ని మంచిగా చూడండి మా ఉపాధ్యాయులని. ఇది మాగల్లే, ఇది మేమే పెట్టుకున్నాము. ఇది మాకు గెటర్లు కావాలా. ఇది మొత్తం రోడ్ పెద్ద అవుతుంది, మేము గెటర్లు తీసుకుంటాం. మాకు నీళ్లు లేవు, మాకేం లేవు. మా గల్లీకి సుఖ గెటర్ తీసులేరు. ఇప్పుడు ఉపాధి పని మీకు ఎట్లుందమ్మా? ఇప్పుడు ఉపాధి పని ఇప్పుడు కాదు, పైసలు ఇప్పుడు పడతలేవు. 100 ఎక్క వాడాలి. 70 కాడికి పడుతున్నాయి. మాకు 100 80-90 పడతాయి. అంతే కరెక్ట్ వస్తాయి. ఇంకంత కరెక్ట్ వస్తాయి. 6 రోజులకు ఒకసారి వస్తాయి. ఇప్పుడు ఆ సిట్టిల్ సుఖ అయిపోయినాయి. పైసలు సుఖ నెలకి ఇస్తలేడు. సిట్టిల్ సుఖ అయిపోయినాయి. 150 కాల అన్నుల 150 కాడికి పడుతున్నాయి. మా ఊళ్ళు 150 సుఖ పడతలేవు. కరెక్ట్ కూలి వచ్చాడు. అన్ని కొరుగులు 150 కాడికి పడుతున్నాయి సార్. మాకు 150 సుఖ లేవు ఇవి. ఇక్కడ మేము చేస్తున్నాము, బాధపడి చేస్తున్నాం. మాకు ఈ గేటలు అయితే మాకైతే లేని ఘోరం ఉన్నది మాకు.
గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఇక్కడ దగ్గర ఉన్నాం. మన ఫీల్డ్ అసిస్టెంట్ ఇప్పుడు జాబ్ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయి, ఎంతమంది కూలీలు పనిచేస్తున్నారు అన్న విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు సుదర్శన్, నేను దేగం ఫీల్డ్ అసిస్టెంట్ని. అయితే మా దగ్గర 856 జాబ్ కార్డ్స్ ఉన్నాయి. ప్రస్తుతం అందులో నుంచి 460 మంది వరకు కూలీలు రావడం జరుగుతున్నది. వారి ద్వారా మేము ల్యాండ్ డెవలప్మెంట్లు, కచ్చా ట్రైన్స్, ఇక్కడ మా దగ్గర 1,00,000 మొక్కల నర్సరీ కూడా ఉంది. దానిలో ఈ కాలువలో మరమ్మతులు, చెరువు పనులు, పూడిక తీతలు అటువంటి పనులు చేయించడం జరుగుతుంది. మినిమం మా దగ్గర 100 నుంచి 120 రూపాయల వరకు కూలీ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు కొద్దిగా పెరిగే సోర్సెస్ ఉన్నాయి. మొన్నటిదాకా ఎండలలో కొద్దిగా కష్టమైన పని ఉండడం వల్ల కొద్దిగా తక్కువ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు మా కూలీలు కూడా. మాకు దీని ద్వారా చాలా కూలీలు సంతోషంగానే ఉన్నారు. కూలీలకు టెంట్లు ఉన్నాయి. వాటర్కు మాత్రం వాళ్ళకు డైలీ 5 రూపీస్ వాళ్ళకే వస్తాయి. సొంతం మా దగ్గర 58 గ్రూపులు, అందులో 58 మంది మేట్లు కూడా ఉన్నాడు. వాళ్ళని ఇప్పుడు శ్రమమిత్రగా అంటున్నాము. శ్రమమిత్రాలు 58 మంది అందరు ఉన్నారు. కాకపోతే అన్ని గ్రూపులలో కొందరు ఈ మధ్యన ఒక 4 వేరే దేశాలకు వెళ్ళడం జరిగింది. వాళ్ళే గ్రూపులలో మేట్లని చేంజ్ చేసుకుంటారు వాళ్ళే. బియ్యము, నా ఇల్లు లేదు, నా అన్న ఇంట్లో కిరాయి ఉన్నా, నేను మా పెద్దోడు కూడా కిరాయి ఉన్నాడు, గమల పెదరాయన ఇంట్లో కిరాయి ఉన్నాడు. ఏ ఆధార్ కార్డులో నంబర్ చూసుకోర్రి. నా కారట్ నాకు రావాలా, నా చిన్న కొడుకు ఎట్టుకోవాలా? బియ్యం నా అంతతో కార్డు కొట్టేయద్దు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇది. ఇప్పుడు ఆడోళ్ళ పేరు మీద రావాలి కదా సార్. అది నీ పేరు లేదా? అన్నిటికీ పెట్టిన అప్లికేషన్లు. ఇక్కడ కర్ణం అయితే మిడిసల బట్టి నువ్వు ఎత్తున్నాడు. కర్ణం దగ్గరకు పోతే మిడిసల బట్టి నువ్వు ఎత్తున్నాడు. సరిగా ఉంటలేడు. అప్లికేషన్లు ఇస్తే మరి ఏం చేయమంటున్నారు? 10 నిమిషాలు కూడా ఉంటలేడు. ఉండకపోయినాడు చెయ్యొద్దు పని. మా దేగంలో పని చేయొద్దు. మాకు నా కార్డు నాకు కావాలి సార్. మీకు ఇప్పుడు సమగ్ర సర్వే అయినప్పుడు అన్ని కుళ్ళ చెప్పి రాసి ఇచ్చిన. సపరేట్ అయిందా? వేరున్నారు. ఇప్పుడు వీళ్ళు వేరున్నారు. పెద్ద కొడుకు వేరున్నాడు. అందరు తెలుసు, ఊరందరూ తెలుసు. అస్య శ్రీనారాయణ హృదయ స్తోత్ర మహామంత్రస్య భార్గవఋషిః అనుష్ఠుప్ ఛందః లక్ష్మీనారాయణో దేవతా నారాయణ ప్రీత్యర్థే జపే వినియోగః కరన్యాసః నారాయణ పరం జ్యోతిరితి అంగుష్టాభ్యాం నమః నారాయణ పరం బ్రహ్మేతి తర్జనీభ్యాం నమః నారాయణ పరో దేవ ఇతి మధ్యమాభ్యాం నమః నారాయణ పరం ధామేతి అనామికాభ్యాం నమః నారాయణ పరో ధర్మ ఇతి కనిష్ఠికాభ్యాం నమః విశ్వం నారాయణ ఇతి కరతలకరపృష్టాభ్యాం నమః అంగన్యాసః నారాయణ పరం జ్యోతిరితి హృదయాయ నమః నారాయణ పరం బ్రహ్మేతి శిరసే స్వాహా నారాయణ పరో దేవ ఇతి విశిఖాయై వౌషట్ నారాయణ పరం ధామేతి కవచాయ హుం నారాయణ పరో ధర్మ ఇతి నేత్రాభ్యాం వౌషట్ విశ్వం నారాయణ ఇతి అస్త్రాయ పట్ భూర్భువస్వరోం ఇతి దిగ్బంధః ధ్యానం ఉద్యదాదిత్య సంకాశం పీతవాసం చతుర్భుజం శంఖచక్ర
ఈ దేగం గ్రామంలో లక్ష్మీనారాయణ మందిరం వద్ద ఉన్నాము. ఇప్పుడు లక్ష్మీనారాయణ మందిరము 42 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించడం జరిగిందని ఇప్పుడు గ్రామస్తులు చెప్తా ఉన్నారు. అప్పటి ఇక్కడ ఉన్నటువంటి గడ్డం గంగారెడ్డి అని ఇక్కడ నిర్మించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు పూర్వీకులు కానీ ఇక్కడ చెప్తా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ లక్ష్మీనారాయణ మందిరాన్ని అసలు ఎందుకు నిర్మించారు, ఇక్కడ ఉన్నటువంటి ఆ మందిరానికి ప్రతిష్టాపనకి కారణం ఏంటి అన్న విషయానికి వస్తే ఈ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రాణి, देगम सब्यराल నేను सर। मैं यहाँ पर देगम में आके 10 साल हुआ, लेकिन हमारे सास ससुर हमारे आदमी रह के आने के लिए बहुत बोलने के लिए बहुत से बहुत है सर। ऑलरेडी 42 साल पहले गंगारेड्डी देगम गंगारेड्डी इन्होंने जाने के लिए मंदिर के लिए बहुत कोशिश करके हमारे गांव में मंदिर होने के लिए यहाँ गए वहाँ गए, लेकिन उन्होंने एक बार रास्ते पे जाते हुए भद्राचलम गए, जहाँ वहाँ पर उनको पानी नहीं मिला। वो देखने के लिए यहाँ पर मंदिर है, क्या है कैसा है मालूम करने के लिए वो लोग है सो ये करे। वहाँ पर भगवान से पैर पड़ के बोले अगर से मैं चलेगा तो भद्राचलम से वहाँ से तिरुपति से स्थलम को ला के भगवान को यहाँ पर मंदिर बिठाऊंगा बोल के कोशिश करे। वहाँ पर से उनका पैर पड़े सो पूरा हुआ। वो वहाँ से भद्राचलम से जाके पैर पड़ के मेरा काम हुआ तो करूँगा बोल के बोले। वहाँ से तिरुपति गए, तिरुपति से विग्रह लेके आके लक्ष्मण गुड़ी में विग्रह रखा है। ये लक्ष्मण के बारे में बोलने के लिए बहुत है सर। एक्चुअली मेरे में घटना क्या हुआ तो कम से कम 4 साल पहले यहाँ पर हम लक्ष्मण यात्रा बहुत बड़ा चलता, 6 दिन तक चलता सर। यहाँ पर नहीं मालूम सर का हमारे आदमी आए तो चेन चले गई सर। यहाँ पर हमारे रिश्तेदारों की चेन चले गए बोले तो वो लोग हम चोरी करे बोल के हमारे ऊपर आए, लेकिन हम लोग पैर पड़े, भगवान को पैर पड़े तो यहाँ मंदिर के नीचे चेन मिली। चेन कैसा मिली बोल तो बच्चे खेलते खेलते चेन मिल गई सर। దేగం గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల వద్ద ఇక్కడ ఉన్నాము. ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 105 వరకు ఉన్నట్లు ఇక్కడ చెప్తా ఉన్నారు. అలాగే ఉన్నటువంటి ఇప్పుడు 10వ తరగతి గత 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు 100% కూడా ఉత్తీర్ణత సాధించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరికొన్ని మౌలిక సదుపాయాలు కూడా అక్కడ లేనట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వంట చేయడానికి కూడా ఇక్కడ చేయడానికి నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ సమస్యలను ఏ విధంగా ఇక్కడ గెట్ అవుతున్న విషయాన్ని కూడా మన విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు ప్రధానోపాధ్యాయుడు కూడా మన ప్రక్కన ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించింది. దానికి మా ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల కృషి ఎంతో చాలా ఉంది కాబట్టి 100% మాకు పర్సంటేజ్ వచ్చింది ఎస్ఎస్సిలో. అదేవిధంగా మా పాఠశాలలో మాకు తరగతి గదులు 5 ఉన్నాయి. దానికి మళ్ళీ సైన్స్ ల్యాబ్కి కానీ లైబ్రరీకి కానీ తర్వాత గేమ్స్కి కానీ రూమ్స్ అనేది కావాలని మేము చెప్పాము. దానికి కూడా ఆల్రెడీ ఆర్ఎంఎస్ఏకు ఆర్వీఎంకి కూడా మేము ప్రతి సంవత్సరము మాకు మన అకాడమిక్ క్యాలెండర్లో మనకు దాంట్లో మేము ఖచ్చితంగా దానిలో చూపిస్తున్నాము మాకు కావాలని. తర్వాత ఇంకా మాకు వేరే విషయాలు ఆల్రెడీ టాయిలెట్స్ కానీ అవి ఉన్నాయి. ప్రతి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాకు ప్రత్యేక క్లాసులు. మన గత సంవత్సరం డిఓ గారు శ్రీనివాస్ సార్ గారు చెప్పినట్టు ఇంతకుముందు 40 days ప్రోగ్రామ్ ఉంటుండే, దానికి బదులు గత సంవత్సరం అన్ని స్పెషల్ టెస్టులు మనకు దానికి అనుగుణంగా పిల్లల్ని ప్రిపేర్ చేసి మనకు పై అధికారులు చెప్పిన సూచనలన్నింటినీ కూడా స్వీకరించి వాళ్ళ ఆధ్వర్యంలో మా కృషి మరియు మా పిల్లల విద్యార్థుల కృషితోని మేము 100% సాధించాము. దీనికి మాకు మా విద్యా కమిటీ, తర్వాత మా సర్పంచ్ గారు, పంచాయతీ పాలక వర్గము, గ్రామాభివృద్ధి కమిటీ అందరూ మా ఇక్కడ ఉన్న యువకులు కానీ అందరూ మాకు ఎంతో మా పాఠశాల అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.
దేగం గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో మేము ఇప్పుడు 9th అయిపోయి 10th ప్రమోట్ అయినాం. మా స్కూల్లో ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే మాకు చాలా బాగా బోధిస్తారు. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ అడిగినా కానీ వారు కష్టం అనుకోకుండా 10 సార్లు అయినా చెప్పడానికి వాళ్ళు మాకు సహాయం చేస్తారు. మాకు ఇప్పుడు బుక్స్ మారినాయి కాబట్టి పోయిన సంవత్సరం కూడా ప్రతి ఒక్క లెసన్ని మాతో చదివించి మాకు అర్థమయ్యే విధంగా బోధిస్తూ వాళ్ళు ఎంతో శ్రమపడి మాకు విద్యను బోధించారు. అయినా కానీ వారు శ్రమ అనుకోకుండా కొత్త విధానం ప్రకారమే మాకు అర్థమయ్యే విధంగా చెప్పారు. అలాగే మా పాఠశాలలో మధ్యాహ్న భోజనం అనేది చాలా బాగుంటుంది. మాకు వారానికి 2 సార్లు ఎగ్ కూడా పెడతారు. ఇక్కడ మాకు అమ్మ చేతి వంటలాగే అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మేము ఇంట్లో తిన్నట్టే ఫీల్ అవుతాం, అలాగే ఉంటుంది. ఇక్కడ మా వంట ఆమె చాలా బాగా వండుతుంది. మాకు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ నీటి సౌకర్యం కొంచెం తక్కువగా ఉంది. ఎక్కువ సార్లు అది పాడవుతూ ఉంది. దాని గురించి మా గ్రామ పంచాయతీ వాళ్ళు కొంచెం దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం మా పాఠశాలలో 10వ తరగతి అక్కయ్యలు అన్నయ్యలు 100% రిజల్ట్స్ తెచ్చారు. వారిలాగే మేము కూడా 100% రిజల్ట్ తెచ్చి అలాగే 3 3 కూడా సాధిస్తామని నేను అనుకుంటున్నాను. దాన్ని నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటున్నాము. సార్ ఈరోజే విద్యా సంవత్సరము మొదలైంది ఈ రోజు నుంచి. అయితే మేము మొన్న వరకు క్యాన్వాసింగ్ చేశాం సార్. క్యాన్వాసింగ్లో కూడా గ్రామంలో కూడా మంచి స్పందన వచ్చింది. మేము ఈసారి 100% రిజల్ట్ సాధించినందుకు మేము బాగా సంతోషిస్తున్నాము. మా పిల్లల దగ్గర కూడా కష్టపడే తత్వం ఉంది. మేము కూడా టైం టేబుల్ ఫాలో చేస్తూ కరెక్ట్గా ఖచ్చితంగా మా హెడ్ మాస్టర్ సారు నిర్దేశించిన ప్రకారం మేము నడుచుకుంటూ ఈ యొక్క రిజల్ట్ని మేము సాధించడం జరిగింది సార్. అందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ మేము ఇదే విధంగా ఫలితాలను సాధించాలని సార్ ద్వారా అన్ని మార్గదర్శకాలు తెలుసుకొని కంటిన్యూ చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు 10th క్లాస్లో 100% రిజల్ట్ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి ముఖ్యంగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుడు కృషి ఎంతో ఉంది దీంట్లో. ఇది ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండడం వల్ల మా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటుంది. అందుకొరకు మేము కాన్వాసింగ్ కూడా తిరిగాం సెలవులలో. మరి స్పందన వచ్చింది, విద్యార్థులు కూడా వస్తామన్నారు. మరి మా రిజల్ట్ చూసి విద్యార్థులు వచ్చి మాకు సంఖ్య పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ప్రారంభం జరిగింది జూన్ 12 నుంచి పాఠశాల అనేది, కాబట్టి పిల్లలందరూ పాఠశాలకు చేరుకుంటున్నారు. నేడు ప్రారంభోత్సవంగా మా పాఠశాలకు ప్రహరీ కూడా లేదు, మరియు బాత్రూమ్స్ టాయిలెట్స్ లేవు. అవి ఆర్ఎం ద్వారా మంజూరైన కానీ కట్టకు తీర్మానించడం కొంచెం ఆలస్యం జరుగుతున్నది. కాబట్టి మా పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళు మరియు మరుగుదొడ్లు నిర్మాణం తొందరగా పూర్తి చేయగలని మా కమిటీకి మరియు సర్పంచ్ గారికి ప్రభుత్వానికి తెలియడం జరుగుతుంది. ఈ దేగం గ్రామంలో బతుకుదెరువు కోసము గత 8 సంవత్సరాల క్రితము ఇక్కడ చేపూరు లింబాద్రి అనే వ్యక్తి ఇక్కడ గల్ఫ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గల్ఫ్లో కొన్ని చిన్నపాటి సమస్యలతోనే ఆయన ఇరుక్కపోవడం జరిగింది. అది జరగడం వల్ల అక్కడ జైల్లో అనుభవిస్తున్నటువంటి సాధక బాధలు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బాధలతో ఇక్కడ ఉన్న భార్య ఎంతో వాళ్ళ భార్య పిల్లలతోని వాళ్ళ అమ్మ నాన్నలతోని ఎంతో కష్టసాధ్యంగా ఉంది. అలా బతుకుదెరువు చాలా
బతుకుదేరు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అలాగే మేము బీడీలు మరి కూలి పనులు చేసుకుంటూ నా కుటుంబాన్ని పోషించుకుంటూ నేను జీవనం కొనసాగిస్తున్నట్లు ఇక్కడ మనం విజువల్ చూడవచ్చు. అలాగే ఉన్నటువంటి మా గల్ఫ్లో వెళ్ళినటువంటి నా భర్తను మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికైనా నేను రక్షించి మమ్మల్ని తీసుకొచ్చినట్లయితే నా భర్తకు ఎంతో నేను మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పేసి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది. ఆమె ఆవేదన ఏ విధంగా ఉన్న అంశాన్ని మనం ఇప్పుడు చేపూరు లక్ష్మి అని మనం అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 8-9 పడుతున్నాయి పోయినాక నా పెద్ద బిడ్డ లగ్గం చేసి పోయిండు. ఎందరు పిల్లలు? 2. నాకు 2 కూతుర్రే. ఇక ఆయన అటు ఏం జరిగిందో ఏం కథనో నాకు తెలియదు. ఇక 2 ఇదేంటట, ఇక గడ్డి కొయ్య పోయినరట. గడ్డి కొయ్య పోయినతట ఇక ఆడు ముందు కొట్టిండో ఇక ఎట్లా జరిగిందో ఇక ఆడే కొట్టిండు. కొడితే ఈయన నూకేసిండట. నూకేసిన దానికి ఆ ముసలయ్య పడ్డాడట. ఆయనకు బీపీ తక్కువ ఉండేనట. పడ్డదానికి 4 వద్దులకు సరిపోయిండట. సరిపోయిన దానికి ఈయనని ఇప్పుడు జైలు వేసిండ్రు. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. ఎట్లా 100 విధాల నా భర్తని లింబద్రిని సౌదీ అరబ్ నుంచి విడుదల చేయండి. కేసీఆర్, కవితక్క, జీవన్ రెడ్డి అంతా కలిసి అయిన నీళ్ళ తీయండి. మీకు 10,000 నమస్కారం. నాకు బాకీలతోటి బాగా ఇబ్బంది అవుతున్నది. నాకు 2 బిడ్డలు, నాకు కొడుకులు లేరు. నేను చేసుకుంటేనే బీడీలు కూలి పని, అంతకంటే ముంచింది ఏది లేదు. నాకు ఏం లేదు. బాకీలకు కూడా ఇబ్బంది చేస్తున్నారు. ఏం చేసి నేను నేర్పాలా? మా అత్త మామున్నారు, వాళ్ళు సాతాకుంటాయినరు. ఎట్లనే వేసి ఆయనని విడుదల చేయండి. నేను లింబాద్రి చిన్న కూతుర్ని. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు పోయిండు. ఇప్పుడు నాకు పెళ్ళయింది, ఒక కొడుకు పుట్టిండు. మా అక్క పెళ్ళి చేసిపోయిండు. మా అక్క పిల్లలు ఇప్పుడు 5 ఏళ్ళు. మా తాత ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నారు. నా కొడుకు ఇప్పుడు ఇంత అయిండు. మరి వస్తాడా రాడా? ఎప్పుడు వస్తాడు? మా పరిస్థితి అయితే మంచిగా లేదు. బాకీలు ఉన్నాయి, అచ్చుకుంటా ఇట్టుకుంటా పోతున్నారు. ఎట్లుంటే అట్లా తీరుతున్నారు. మస్తు బాధ అవుతుంది. అటు బాంబులు అంటున్నారు. మరి ఎప్పుడు వస్తాడు? మరి మేము ఎప్పుడు చూస్తాం? నా కొడుకు ఎప్పుడు చూస్తాడు? నా పెళ్లి సుఖ బాకీ వేసి చేసింది, ఊళ్ళనిచ్చింది. ఆ సుఖ పరిస్థితి అర్థం చేసుకొని చేసుకున్నారు. మరి ఎన్నడు వస్తాడు? ఎప్పుడు ఎలా తిస్తారు? మరి కవితక్క మరి మమ్మల్ని ఒక నీ చెల్లెలు నన్ను అనుకో, నీ తోబుట్టుల నన్ను అనుకో, ఎట్లయినా ఇల్లది ఉంటే మా నాన్నని. ఓం సర్వజ్ఞానే నమః. ఓం సర్వలోకేశై నమః. ఓం సర్వకర్మఫలప్రదాయై నమః. ఓం సర్వతీర్థమాయై నమః. ఓం పుణ్యాయై నమః. ఓం దేవయోనయే నమః. ఓం అయోనిజాయై నమః. ఓం భూమిజాయై నమః. ఓం నిర్గుణయై నమః. ఓం ఆధారశక్తై నమః. ఓం ఆనీశ్వరాయై నమః. ఓం నిర్గుణయై నమః. ఓం నిరహంకరయై నమః. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః. ఓం సర్వలోకప్రియాయై నమః. ఓం వాణ్యై నమః.
सर्वविद्यादिदेवतायै नमः ॐ पार्वत्यै नमः ॐ देवमात्रे नमः ॐ वाणीशायै नमः ॐ विन्ध्यवसिन्यै नमः ॐ तेजोवत्यै नमः ॐ महामात्रे नमः ॐ कोटिसूर्यसमप्रभायै नमः ॐ देवतयै नमः ॐ वाहिनीरूपायै नमः ॐ सतेजसे नमः ॐ वर्णरूपिण्यै नमः ॐ गुणशयायै नमः ॐ गुणमध्ययै नमः ॐ गुणत्रयविवर्जितयै नमः ॐ कर्मज्ञानप्रदायै नमः ॐ कान्तायै नमः ॐ सर्वसंहारकरिण्यै नमः ॐ धर्मज्ञाननायै नमः ॐ धर्मनिष्ठायै नमः ॐ सर्वकर्मविवर्जितायै नमः ॐ कामाक्षमै नमः ॐ कामसंहर्त्यै नमः ॐ कामक्रोधविवर्जितयै ఈ గ్రామంలోని ప్రధానమైన రేణుక ఎల్లమ్మ ఒక ఆలయం ఉంది. ఈ రేణుక ఎల్లమ్మ ఇక్కడ ఉన్నటువంటి ఆలయం వద్ద ఇక్కడ ఉన్నాము. ఆలయంలో ఎంత ఎస్టిమేట్ అయింది, ఎంత ఖర్చు అయింది అనే అంశంపై చూసినట్లయితే ఇక్కడ ఈ ఆలయంకు మొత్తం టోటల్గా 45 లక్షల వరకు ఇక్కడ ఖర్చు అయినట్లు ఇక్కడ గీత కార్మికులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ దేవాదాయ శాఖ నుంచి కేవలం మాకు 15 లక్షలు మాత్రమే వచ్చినాయి, మిగతాదంతా మా సంఘం నుంచే మేము పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ గీత కార్మికులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గీత కార్మికులకు ఉన్నటువంటి సమస్యలపై ఇక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయ శాఖ నుంచి ఎన్ని వచ్చినాయి, ఈ ఆలయానికి ఎంత ఖర్చు అయిందన్న విషయాన్ని మనము చర్చించుకుందాం. మరి ఎల్లమ్మ కాబట్టి మరి ప్రతి గ్రామంలో ఎల్లమ్మని నిలబెట్టుకొని ప్రతి సంవత్సరం పండుగ అనేది చేసుకుంటారు. దాన్ని ఉద్దేశించి మరి మా గౌడ సంఘ సభ్యులు కూడా మాకు అన్ని విధాలు అన్ని మంచిగా జరగాలని చెప్పేసి ఉద్దేశంతో మరి ఎల్లమ్మ టెంపుల్ను మేము తిరుగు దిక్కుల పల్లెలలో మరి వేరే డిస్ట్రిక్ట్లకి వెళ్ళి కూడా చూసి మరి ఏ డిజైన్గా మేము కట్టుకుంటే బాగుంటుందనే దాని మీద ఆలోచించి మరి ఒక నిర్ణయానికి వచ్చి ఈ 84 మంది సభ్యులము దాదాపు 45 లక్షల రూపాయలు మేము మా సొంతం కూర్చుకొని మరి దాంట్లో ఒక 15 లక్షలు ఎండోమెంట్ నుంచి మాకు శాంక్షన్ కావడం జరిగింది. మరి ఇటు ఎల్లమ్మ టెంపుల్ను మేము నిర్మాణం చేసుకున్నాం. మరి మా వాళ్ళు అప్పటిదప్పుడే మాకు ఈ చెట్లు ఎక్కుకొని బతికి జీవించేటువంటి మాది కులము. మరి దాంట్లో మాకు ఎన్నో ఇబ్బందులు వచ్చి ఆ 45 లక్షలను మేము జమ చేసుకోవడానికి ప్రతి కుటుంబ సభ్యుడు ఎంతో ఇబ్బంది పడి మరి ఇటువంటి అన్నీ కూర్చుకొని మరి ఎల్లమ్మను మేము నిలుపుకోవడం జరిగింది. ఈ ప్రతి సంవత్సరము మేము పండుగ చేసుకుంటున్నాం. మన గత సంవత్సరం క్రితమే కొత్తగా నిలుపుకొని మొదటి సంవత్సరం మేము చేసుకొని మరి మొన్న పోయిన నెల లోపల 24వ తారీఖు రెండో సంవత్సరం కూడా మేము ఈ పండుగ జరుపుకోవడం జరిగింది. మా గౌడ కుల సభ్యులు కూడా అందరూ ఎంతో సంతోషంగా బోనాలు కానీ జాతర మాదిరిగా ఒక 4 రోజులు మేము చేసుకొని మరి అందరము సంతృప్తిగా ఎల్లమ్మ తల్లి కూడా మమ్మల్ని అందరూ మంచిగా చూస్తారని చెప్పేసి మరి గ్రామ సభ్యులు కూడా తిరుగుదిక్కుల పల్లెల వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ ఎల్లమ్మను దర్శనం చేసుకుంటూ పోతుంటారు. ఇక్కడ నమ్ముకున్న వాళ్ళకు కూడా అన్ని విధాలు అవుతున్నాయని చెప్పేసి కూడా ప్రతి వ్యక్తి చెప్పడం జరుగుతుంది. మరి మా గ్రామ గౌడ సంఘం సభ్యులు కూడా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.
మేము దేగమ గీత కార్మికులం. టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వము మాకు ఏ ఎక్స్గ్రేస్ ఇచ్చినా పాపన పోలేదు. ఈ ప్రభుత్వం మాత్రము 5 లక్షల ఎక్స్గ్రేషియా మొన్న పేపర్ చూసినాం, ఎంతో సంతోషము. మా ఏరియా ఎమ్మెల్యే గారు జీవన్ రెడ్డి అన్న గారికి ఎంతో రుణపడి ఉంటాం. కేసీఆర్ అన్న గారికి సుఖ ఎంతో రుణపడి ఉంటాం. మా కవితకు సుఖ ఎంతో రుణపడి ఉంటాం. మా ఎంపీ గారు అయిన కవితకు సుఖ ఎంతో రుణపడి ఉంటాం. మరియు ఇక్కడ మా ఎల్లమ్మ గురించి మేము ఎంతో కష్టపడి కట్టుకున్నాం. ఎండోమెంట్ ద్వారా సుఖ కొద్దిగా ఇచ్చిండ్రు, ఇంకా మేము కొద్దిగా కలిపి కట్టుకున్నాం. కానీ మాకు పింఛన్లు సుఖ సరిగ్గా అత్తున్నాయి, కానీ ఇంకో 4-5 అత్తలేవు. అది ఆయనతో ఇప్పించే బాధ్యత జీవనన్న గారు తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇంతకుముందు ఒకసారి జీవనన్న దగ్గరికి పోతే తను ఇప్పించిండు, అందరికి వస్తున్నాయి. కానీ ఇంకో 2-3కి తక్కువ ఉన్నాయి. వాళ్ళ సుఖ ఇప్పిస్తే తనకు ఎంతో రుణపడి ఉంటాం. మాకు గత ప్రభుత్వాలు ఎన్ని అయినా కానీ ఏ ఒక్క రూపాయి సుఖ ఇచ్చిన పాపన పోలేదు. ఈ ప్రభుత్వానికి ఎంతో మేము గౌడ సంఘం అందరం, నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న గౌడ సంఘం అందరం సుఖ ఎంతో రుణపడి ఉంటాం. మా గ్రామ సర్పంచ్ గారు మా గౌడ సంఘం సభ్యులకు పింఛను ఇప్పించడం ఒక 4-5కి రాలేదు. అతను మండల ఆఫీసులో కూర్చోండి 84 సభ్యులం ఉంటాం మొత్తం. అందులో కొంతమందికి 4-5కి రాలేదు పింఛను. దాదాపు ఒక 40 మందికి వస్తున్నాయి. ఇంకా 5-6 ఉంటారు, కానీ వాళ్ళకి రాలేవు. మా సర్పంచ్, గ్రామ సర్పంచ్ గణేష్ గారు మండల ఆఫీసులో ఆయన సొంతం కూర్చుండి అక్కడ కొట్టిపించిండు, ఇంకా రాలేవు. అతనికి సుఖ ఎంతో రుణపడి ఉన్నాం. మా జీవనన్న గారు ఆయన ఎంతో మేలు చేసిండు. ఈ 4-5కి పింఛన్లు ఇప్పిస్తే ఎంతో రుణపడి ఉంటాం. మా రేణుక ఎల్లమ్మకు అవర్ కూడా శాంక్షన్ చేస్తే మేము రుణపడి ఉంటాం దేగాం గౌడ సభ్యులం. హరి 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 ఈ దేగం గ్రామంలో ప్రధానంగా ఇక్కడ 2 ఆలయాలు ఉంటాయి. ఈ ఆలయము పురాతనమైనటువంటి ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ హరిహర దేవాలయం ఇక్కడ ఉంటుంది. ఈ ప్రక్కన ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయం కూడా ఉంటుంది. ఈ ప్రక్కనే 2 ఆలయాలు ఉండడం వల్ల, ఇక్కడ 2 దేవాలయాలు ఉండడం వల్ల దేవంగ గ్రామంగా మనం పిలువబడుతుంది అని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. పూర్వీకులు కూడా మనం ఇక్కడ అడిగినట్లు తెలుసుకున్నట్లయితే వారు కూడా ఈ దేవంగ గ్రామంగా పోయి దేవుళ్ళ గ్రామంగా పోయి దేగం గ్రామంగా మార్చడం జరిగిందని చెప్పేసి ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ సర్పంచ్ ఇక్కడ గణేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఈ ఆలయం విశిష్టత ఏ విధంగా ఉన్నదనే పూర్వం గురించి మనకు చెప్పడానికి ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది యాక్చువల్గా వెంకటేశ్వర మందిరం అని దేగం గ్రామంలో అందరూ పిలుస్తారు, కానీ యాక్చువల్గా ఇది హరిహరాధన మందిరం అని అసలు మందిరము. ఎందుకంటే పక్కనే ఇటు మనం చూస్తున్నట్లు శివుని మందిరం ఉంటుంది. అదే దీని పక్కనే ఎడమవైపుకు వెంకటేశ్వర మందిరం ఉంటుంది, హరిహరాధన మందిరము. అయ్యప్ప కారణ జన్ముడు కారణము వీరిద్దరి కలియక వల్లనే అయ్యప్ప ఉంటాడు. కాబట్టి ఇటువంటి మందిరము మన జిల్లాలోనే ఎక్కడ కూడా లేదు. ఇది చాలా విశిష్టమైనటువంటి మందిరము. దాదాపు గత 500 సంవత్సరాలకు పైననే నిర్మించినటువంటి మందిరము. ఈ మందిరంకు గత 20-30 సంవత్సరాల క్రితము పెద్ద ఎత్తున జాతర వైభవంగా జరుగుతుండే. మరి ఇప్పుడు అటువంటి జాతర కనుమరుగైపోయింది. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మరి మొక్కులు కూడా మొక్కుకున్న వారికి కూడా కోరిన మొక్కుల్ని నెరవేరుస్తున్నటువంటి కొంగు బంగారం అనేటువంటి ఈ హరిహరాధన మందిరంకు ఇక్కడ చాలా మంది కూడా మొక్కుకొని ఇక్కడ కోరికలు రథం చేస్తూ ఇక్కడనే వస్తూ ఇక్కడనే వంటలు చేసుకొని తిని వెళ్ళడం కూడా చాలాసార్లు జరుగుతుంది. మరి ఈ రోజు కూడా ఇక్కడ వాళ్ళు మొక్కుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ హరిహరాధన మందిరం వద్ద రథం చేసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ఎండోమెంట్ కింద కూడా మనము నిధుల అభివృద్ధి మంజూరు కొరకు దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. కానీ ఎండోమెంట్ నుంచి సహకారం అందలేదు. కేవలం నిత్య ధూప నైవేద్య ఆరాధన కొరకు పంతుల కొరకు కేవలము కొంత అమౌంట్ మాత్రమే వస్తూ ఉంది. కానీ దీనికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా అభివృద్ధి పదంలో నడిపించాలని, ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా భగవత్ చింతన కలిగినటువంటి వ్యక్తి, నవసిద్ధుల గుట్టని
మన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పి కేసీఆర్ గారి దగ్గర తీసుకెళ్లి అసెంబ్లీలో మాట్లాడడం కూడా నిజంగా కూడా మనం గర్వించదగ్గటువంటి విషయం. మరి అదేవిధంగా ఇక్కడ ఇంత చారిత్రాత్మకంగా కట్టడం అనేది దేగం గ్రామంలో ఉన్నది కాబట్టి దీన్ని కూడా ఖచ్చితంగా ప్రసిద్ధ క్షేత్రంగా దీన్ని మారుస్తాడని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. ఎమ్మెల్యే గారికి కూడా చేసిన ఈ అవకాశం ఇచ్చి అతను చేయగలిగితే వారికి మా గ్రామస్తులందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. संकटते हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जोलावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारों युग परताप तुम्हारा है प्रसिद्धि जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमान अष्ट सिद्धि नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दास तुम्हारे भजन. ఈ మందిరము 100 గోత్రాలు ఉన్న దగ్గరనే ఉంటుందట హరిహరాదుల మందిరం. అంటే దీన్ని డెవలప్ చేసుడు కోసం నేను 15 సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటున్నా. అదే ఇప్పుడు కూడా మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి మన కేసీఆర్తో దాన్ని డెవలప్ చేస్తాడని సర్పంచ్ గారికి రిక్వెస్ట్ చేసినాము. కానీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మన మీటింగ్లో సిద్ధులగుట్టకు డెవలప్ చేస్తున్నట్టని చెప్పిండ్రు కాబట్టి దీన్ని కూడా చేస్తే మంచిగా ఉంటుందని సీఎం గారికి ప్రార్థన చేస్తున్నాం. శివుడు వెంకటేశ్వరు ఉన్న స్థానాలు ఎక్కువ జాగాలు ఉన్నాయని పెద్దలు చెప్తారు. కానీ ఇంత పుణ్యక్షేత్రము ఎక్కడ లేదని కొందరు సాములు కూడా తీసుకొచ్చారు వీడికి. అదే వాళ్ళు కూడా చెప్పిండ్రు. అయితే అప్పటి నుంచి సన్నాసులని సాములని తీసుకొచ్చిన సంది భక్తులు కూడా బాగా వస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, వారి కోరికలు కూడా తీరుతున్నాయని నమ్ముతున్నారు. అయితే కాబట్టి ఇది కూడా డెవలప్ చేస్తే మంచిగా ఉంటుందని సీఎం గారికి ప్రార్థన చేస్తున్నాం. సార్ ఇది కొన్ని రోజులే సార్, ఇది సగం ఊరు నీళ్ళు వస్తాయి ఇళ్ళకు. ఈ గటర్ తీసే మానవుడు లేడు సార్. దీనికి మొన్న 3-4 రోజుల నేను తీసుకొని మాకు గటర్ పెద్దగా కావాలి. ఇది గ్రామంలో 4 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి టీచర్ని ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై, ఇక్కడ ఉన్నటువంటి విద్యాబోధనపై ఇక్కడ ఈ టీచర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గర్భవతుల బాలింతలకి రోజు అన్నం భోజనము, కోడిగుడ్లు, పాలు వచ్చి ఇక్కడ తినిపోతారు సార్. ఎంతమంది పిల్లలు ఉన్నారు మన దగ్గర? 15 మంది, 6 గర్భవతులు, 6 బాలింతలు. మీరు ఎలాంటి ఏమన్నా సూచనలు ఇస్తారు వాళ్ళకు? ఇస్తాం సార్. గర్భవతికి ఇట్లా 2 గంటలకు నిద్రపోవడము, నైట్కి 8 గంటలకు నిద్రపోవడము, ఈ ముర్రుపాలు గురించి చెప్పడము ఇస్తాం సార్.
పిల్లలు 15 మంది ఉన్నారు, గర్భవతులు 4 ఉన్నారు, బాలింతలు 8 మంది ఉన్నారు. వారు రోజు వచ్చి సెంటర్లోనే అన్నం తిని వెళ్ళిపోతారు సార్. పాలు గుడ్డు రోజు అందిస్తాం సార్, పప్పు అన్నం. ప్రస్తుతం మనం దేగం గ్రామంలో నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద మనకు 23 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో కూడా ఉప కేంద్రాలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి. ఈ పనిచేస్తున్నటువంటి వైద్యులు, అక్కడ ఉన్నటువంటి ఉప కేంద్రాలు ఉన్నటువంటి సిబ్బంది కూడా మొత్తం టోటల్ తీసుకున్నట్లయితే 33 మంది సిబ్బంది ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి ఓపీని చూడడం కూడా జరుగుతూ ఉంది. రోజు వారు చూసినట్లయితే ఇక్కడ 70 మంది 80 మంది వరకు ఇక్కడ ఓపీ కూడా చూస్తున్నట్లు ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పూర్వీకులు కానీ బీపీ షుగర్లకు కానీ ఇక్కడ వైద్యులు కూడా సేవలు అందిస్తున్నట్టు మనం చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నట్టు లోపల ఉన్నటువంటి వైద్య సేవలను ఇక్కడ మనం చూద్దాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేగాంలో మొత్తం వచ్చేసి ఇక్కడ 80,000 పాపులేషన్ కవరేజ్ అవుతుంది ఈ ఆసుపత్రి పరిధిలో. ఇక్కడ సిబ్బంది వచ్చేసి హాస్పిటల్ బిల్డింగ్లో ఇక్కడ 12 మంది సిబ్బంది ఇక్కడ సేవలు అందిస్తున్నాము. మళ్ళీ మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా 21 గ్రామాలు కూడా మా 21 గ్రామాల్లో 14 ఉపకేంద్రాలు ఉన్నాయి. ఉపకేంద్రాల పరిధిలో 33 మంది సిబ్బంది మొత్తం పనిచేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ వేరే అన్ని రకాల సేవలు కూడా ఈ ఆసుపత్రి పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ ఇక్కడ నుంచే సేవలు అందించడం కానీ, మెడిసిన్ సప్లై చేయడం కానీ, ఇక్కడ డాక్టర్ల చేత వైద్య సేవలు అందించడము, గర్భిణీలకు సేవలు అందించడం, మరియు ఇప్పుడు టీకాలు, చిన్నపిల్లలకు టీకాలు, అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఆసుపత్రి నుంచే జరుగుతూ ఉంటాయి. ఓపీ వచ్చేసి డైలీ 70 to 80 మెంబర్స్ ఓపీ రోగులు వస్తుంటారు ఆసుపత్రికి. ఈవినింగ్ వరకు కూడా 4 o'clock వరకు కూడా వస్తూ ఉంటారు. ఆ తర్వాత కూడా 4 తర్వాత కూడా వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఉండే డ్యూటీ సిస్టర్ సేవలు అందించడం జరుగుతుంది. 24 hours ఆసుపత్రి ఇది, ప్రసూతి కేంద్రం, 24 గంటల ప్రసూతి కేంద్రంగా పనిచేస్తుంది ఈ ఆసుపత్రి. ఇక్కడ 6 పడకల ఆసుపత్రి ఇది, ప్రథమ 6 పడకల ఆసుపత్రి. డైలీ మనకు నెలకు వచ్చేసి మొత్తము ఇన్పేషెంట్స్ కూడా దాదాపు 50 నుంచి 60 మందికి ఇన్పేషెంట్లు కూడా రోగులను చేర్చుకొని ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నాము. డైరియా కేసులు కానీ, గర్భిణీ స్త్రీలకు ప్రసూతికి సేవలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఇన్పేషెంట్గా తీసుకొని సేవలు అందించడం జరుగుతుంది. జీవనన్న సహకారం ఉంటే పనులు చేస్తాము. పడినది పశువుల తొట్టికి బోరు వేశాము. 13 కొంచెం ఇబ్బంది జరిగింది. త్వరలో నీటి సమస్యను కూడా పూర్తి చేయడానికి
అన్న ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని ఆ నీటి సమస్యను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎంపీటీసీగా ఎన్నుకోబడి సంవత్సరం కాలం దగ్గరకు వస్తున్నది. K6 తరపున మా గ్రామ ప్రజలకు సంవత్సరం మమ్మల్ని గెలిపించినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము ఎన్నికైన తర్వాత గ్రామంలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు మా ఎంపీటీసీ తరపున మేము గ్రామంలో చేయడం జరిగినది. మేము ఎన్నిక కాగానే గ్రామంలో మైనార్టీ సోదరులకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా మసీదు నిర్మించడం జరిగినది. అదేవిధంగా గ్రామంలో పశువులకు నీటి తీవ్రంగా ఇబ్బంది ఉండటం ద్వారా జిల్లా కలెక్టర్ మరియు స్థానిక శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారి సహకారంతో 2 లక్షల రూపాయలతో బోరు మోటారు పైప్ లైన్ నిర్మించడం జరిగినది. ప్రస్తుతం మనము దేగం గ్రామ పంచాయతీలో ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ సర్పంచి గణేష్ గారు ఇక్కడ ఉన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు 2 సంవత్సరాల కాలం పూర్తయినప్పటికీ ఇలాంటి అభివృద్ధి పనులు చేశారు. ఇప్పటి వరకు ఇలాంటి ఈ గ్రామంని లక్ష్యం పెట్టుకున్నారు అభివృద్ధి దాని మీద అన్న అంశంపై ఈ సర్పంచ్ని ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా K6 ఛానల్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామానికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు వెలికి తీస్తూ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినటువంటి సమస్యల్ని చూయిస్తూ ప్రతి దాన్ని కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా టెలికాస్ట్ చేస్తూ అందరికీ ఒక గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధిని మరో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు నేర్చుకొని ఇంకా అభివృద్ధి పదంగా నడిపే విధంగా వారి వంతు కృషిని అందిస్తున్నటువంటి మనస్ఫూర్తిగా K6 వారికి K6 బృందానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ట్యూబ్లైట్స్ తీసుకొచ్చి ప్రతి కాలనీలో 12 కాలనీలో కూడా 100% వెలిగించి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్ధరాత్రి ఆడవాళ్ళు తిరిగే విధంగా కూడా ఆడవాళ్ళు వెళ్ళినా కూడా ₹1 పొరపాటున జారిపోయి పడిపోయితే కూడా దాన్ని వెతికి తీసుకొని పోయేంత విధంగా ఇప్పటి వరకు నిర్విరామంగా ప్రతి కాలనీలో కూడా విలేజ్ మొత్తంలో కూడా బ్రహ్మాండమైనటువంటి వెలుతురుని మేము ఇస్తున్నాం. దాన్ని సగౌరవంగా ఈ సందర్భంగా మేము చెబుతా ఉన్నాం. మరి అదేవిధంగా వీధి లైట్స్ అంటే సోలార్ లైట్లను కూడా మా గ్రామ పంచాయతీ నుంచి కూడా మరో 5 లైట్లు తెప్పించి కొద్ది రోజుల్లోనే 10 లైట్లుగా ఏర్పడతాయి. రానున్న రోజుల్లో సోలార్ గ్రామంగా దేగాం గ్రామాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పము. మరి దానికి ఒక 30 నుంచి 50 సోలార్ లైట్లు తీసుకురావాలని ఎమ్మెల్యే గారి చొరవతోని అదే మా గ్రామ పంచాయతీ నిధుల నుంచి కూడా తీసుకొచ్చి అత్యద్భుతంగా తీర్చిదిద్దామని మా సంకల్పము ఉంది. దానికి కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తారని మాకు ఆ నమ్మకము. ఎందుకంటే దేగం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు కాబట్టి మాకు చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి అదేవిధంగా వీధి లైట్లు కాకుండా మురికి కాలువలు వచ్చేసేసి దేగం గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి చెడిపోయినాయి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అభివృద్ధి విషయంలో నోచుకోలేని గ్రామంగా మురికి కాలువలకు అంటే దేగం గ్రామం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి చూసి చూడనట్లు పట్టించుకోని విధంగా జరిగినాయి. ఎందుకంటే గత పాలకులకు నిధులు రాలేకనా మరి ఇంకా ఎన్నో కారణాల వల్ల కూడా అభివృద్ధి జరగకపోయి ఉండొచ్చు. మరి ఇప్పటికీ మరి ఎమ్మెల్యే గారి చొరవతోటి 50 లక్షల రూపాయలు NREGSలో మాకు దేగం గ్రామానికి పెట్టించడం జరిగింది. కానీ దానికి కమిట్మెంట్ ఆర్డర్స్ రాక ఆ నిధులను వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కమిట్మెంట్ ఆర్డర్స్ కూడా ఎమ్మెల్యే గారి చొరవతోని తొందరగా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. సీసీ రోడ్ల ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. మరి ఈ మురికి కాలువలు సీసీ రోడ్స్ అని కాకుండా కూడా మంచినీటి వసతులు కూడా కొన్ని 13th ఫైనాన్స్ నిధుల నుంచి కూడా దాదాపు ఒక 4 కాలనీలలో ఒక 4 ట్యాంకులు నిర్మించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాకు చొరవ తీసుకొని ప్రతి విషయంలో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి పదంగా నడిపించడానికి కొరకు ఆర్మూర్ మండలంలోనే వాస్తవంగా ఏ గ్రామంలో లేకున్నా కూడా దేగాం గ్రామానికి మొట్టమొదటి సోలార్ లైట్లు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా దేగాం గ్రామ ప్రజల తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మిషన్ కాకతీయ అనేది నిజంగా ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో భాగంగానే ఎమ్మెల్యే గారి చొరవతోటి దేగాం గ్రామానికి బంటకుంట చెరువు అనేది
రావడం జరిగింది. అది వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. నిజంగా దానికి సంతోషిస్తున్నాం. ఎందుకంటే 33 లక్షల రూపాయలు దానికి నిధులు మంజూరు ఇప్పించడం జరిగింది. మరి అదే కాకుండా రెండో విడతలో కూడా పూగుంట చెరువు అనేది దాని కింద దాదాపు 500-600 ఎకరాలు ఆయకట్టు ఉంటుంది. దానికి కూడా రెండో విడతలో కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే గారు కూడా దానికి తప్పకుండా రెండో విడతలు తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది.